మహంకాళి అన్నపూర్ణ రుచులు అనే నా ఛానల్లో సంక్రాంతి కుడుములు ఎలా చేయాలో వీడియో మొత్తం ఉంది. అయితే 3 రకాలుగా చూపించాను ఉడికించేటిది. ఆ కుడుములు ఎలా ఉడికించాలో. ఇది 4వ రకం అనమాట. ఇది ఇడ్లీ స్టాండు. ఈ స్టాండ్ ఉంటుందా దీంట్లో ఈ ప్లేట్లకు ఆయిల్ రాయాలి. ఆయిల్ రాసి కుడుములు అందరూ పెట్టి విజిల్ వచ్చే కుక్కర్ పెట్టాలి. విజిల్ వస్తే వచ్చే తర్వాత బంద్ చేసినాక ఒక 5 నిమిషాలకు తీస్తే ఉడికిపోతాయి. ఇట్లా ప్లేట్లలో ప్లేట్కి ఆయిల్ రుద్ది ఇట్లా ప్లేట్లో పెట్టి ఇడ్లీ కుక్కర్లో ఈ గ్లాస్ పావు లీటర్ది 2 గ్లాసుల నీళ్ళు పోసి స్టాండ్ పెట్టి ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలలో ఉడికిపోతుంది. విజిల్ వస్తుంది. విజిల్ రాగానే ఒక 5 నిమిషాలకు మూత తెరుచుకోవాలి. ఉడికిపోతాయి అన్నమాట. కుక్కర్ ఇలా విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. పది నిమిషాలు అయితే ఇలా ఉడుకుతాయి. అయితే మనం ఉడికిన తర్వాత ఇప్పుడు పొయ్యి బంద్ చేయాలి. బంద్ చేసి ఒక 5 నిమిషాలు బంద్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయాలి. గట్టిపడ్డాయి 5 నిమిషాలలో. అంటే విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేసి ఒక 5 నిమిషాలు ఇస్తే ఇలా గట్టిపడతాయి అన్నమాట. ఇలా తయారవుతాయి కుడుములు. ఇడ్లీ కుక్కర్ పెట్టి ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను ఈ వీడియో 2026 జనవరి 19న తీసి చూపెట్టాను మీకు. నేను చూపెట్టడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను కుడుములు చేసి పెట్టినప్పుడు అనపకాయ దొరకలేదని చెప్పాను కదా. ఈసారి దొరికింది. ఇలా ఉంటుంది అనపకాయ. అంటే నేను ఎండిన గింజలతో చూపెట్టాను కానీ ఇలా ఉంటుంది అన్నమాట కాయ. ఈసారి దొరికింది. ఇలా ఉంటాయి పచ్చి గింజలు.